ప్రపంచంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ చూసినట్లయితే 60 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 60 కోట్ల మంది ఎంటర్‌ప్రెన్యూర్స్. దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? 20% మహిళలు ఉన్నారు ప్రపంచంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో. భారతదేశంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ చూసినట్లయితే 6 కోట్ల మంది ఉన్నారు. 13% మాత్రమే మహిళామణులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉన్నారన్నమాట. ప్రపంచంలో బాగా డబ్బులున్న బిలియనీర్స్ శాతం చూసినట్లయితే 3,000 మంది బిలియనీర్స్ ఉన్నారు ప్రపంచంలో. దాంట్లో మహిళలు ఓన్లీ 11% ఉన్నారన్నమాట. ఓన్లీ 11% మహిళలు బిలియనీర్స్. ఈరోజు యూనికార్న్స్ చూసినట్లయితే 7,800 కోట్ల రూపాయల ఆదాయం. యూనికార్న్స్. ఆ యూనికార్న్స్లో కూడా ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశమే మనుగడను సాధించింది. 3వ స్థానానికి వచ్చింది. ది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఈజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కూడా 79 యూనికార్న్స్ని ఐడెంటిఫై చేస్తే 11 మంది మహిళలు ఉన్నారన్నమాట. కాబట్టి కల్పనా సరోజ్ కానీ, ఏక్తా కపూర్ కానీ, కమలా హ్యారిస్ కానీ, ఏంజెలా మెర్కెస్ కానీ, కిరణ్ మజుందార్ షా కానీ, పివి సింధు కానీ, సైనా నెహ్వాల్ కానీ, ఒక్కసారి ఏ రంగంలోనైనా నిష్ణాతుడు కావాలి. తప్పనిసరిగా మహిళ నిష్ణాతురాలు కావాలి. సమానత్వం ఒక్కసారి వచ్చింది అంటే సోషల్ జస్టిస్ని మనం ఎన్ష్యూర్ చేసినట్లే అన్నమాట. ఎందుకంటే నార్వే దేశం ఉంది, ఫిన్లాండ్ ఉంది, ఐస్లాండ్ ఉంది. బ్రహ్మాండంగా మహిళలకు సామాజిక న్యాయం ఎక్సలెంట్గా హార్ట్ టచింగ్ వేలో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్. వెల్ బీయింగ్ అనాలిసిస్ చూసినట్లయితే నార్వే స్టాండ్స్ ఫస్ట్, ఫిన్లాండ్, ఐస్లాండ్, దీస్ ఆర్ ద కంట్రీస్ వేర్ దే ఆర్ మచ్ అండ్ మచ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద విమెన్, ఫిమేల్స్. కాబట్టి అటువంటి వాతావరణాన్ని భారతదేశంలో కూడా తీసుకొని రావాలి. బికాజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ హ్యూమన్ రైట్స్. ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో 30 రైట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే డిస్క్రిమినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్. పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్ టోటలీ ఇంటర్డిపెండెంట్, ఇంటర్ట్వైన్డ్, ఇండివిజిబుల్. శాంతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మానవ హక్కుల పరిరక్షణ జరిగిన నాడే శాంతి అనేది వస్తుంది. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. కాబట్టి ఎక్కడ ఒక్క చోట జరిగినా చాలు ప్రపంచంలో ఇన్జస్టిస్, అది ప్రపంచానికి తప్పనమాట. కాబట్టి ఎంతోమంది ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ముందుకు రావడంతో పాటు విభిన్న రంగాలలో నిష్ణాతులుగా ఉన్నారు. ఎందుకంటే మహిళ అనే క్యారెక్టర్ ఎటువంటిది అంటే మాటల్లో మృదుత్వం, చేతల్లో దృఢత్వం, కఠినత్వం, అదే మహిళ యొక్క తత్వం. కాబట్టి మహిళ అనేది పైకి మృదువుగా కనిపించిన ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. అందుగురించే ద జెండర్ ఈక్వాలిటీ షల్ బి ఫాట్ బై హ్యూమన్, నాట్ బై ఫెమైన్, నాట్ బై ఫీమేల్. ఇట్ షల్ బి ఫాట్ బై హ్యూమన్. ఎందుకంటే భగవంతుడు ఇద్దరికి ఇంచుమించు ఒకేలాగా ఇచ్చాడు. 639 కండరాలే ఉన్నాయి ఇద్దరికి, 206 ఎముకలే ఉన్నాయి, 32 దంతాలే ఉన్నాయి, 78 సంక్లిష్ట అంగాలే ఉన్నాయి, 315 సరళమైన అంగాలే ఉన్నాయి స్త్రీకి కానీ పురుషుకు కానీ. కానీ ఎందుకు ఈ అసమానత్వము అనేది తప్పనిసరిగా ఆలోచించవలసిన సమయం వచ్చింది. కాబట్టి ప్రపంచంలో 2 రకాల మనుషులే కాదు, మేల్ ఫిమేలే కాదు, ట్రాన్స్జెండర్ కూడా వచ్చింది ఈరోజు 3వ రకం. అందుగురించి భవిష్యత్తులో LGBTQ అనేది ఫేమస్ థ్రెట్ టు, గ్రేటెస్ట్ థ్రెట్ టు హ్యూమన్ రైట్స్. LGBTQ, లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్, క్వశ్చనింగ్ LGBTQ ఇష్యూస్. కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు ఈ ఇష్యూ కూడా ప్రపంచంలో చాలా ఎక్కువగా తయారైంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని విశ్వగురు, గ్రేట్, ఈజ్ ద పాత్ ఫైండర్ ఆఫ్ ద హ్యుమానిటీ, పాత్ ఫైండర్. ఎందుకంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ అన్నాం. సమ్ ఆర్ వైజ్, సమ్ ఆర్ అదర్వైజ్. దట్స్ ఇట్. కాబట్టి ఆ వైజ్ కేటగిరీలో ఈరోజు విశ్వగురు రాంబాబు గారు ప్రత్యేకమైన స్థానాన్ని అలంకరించి, భారతదేశం ఏ విధంగా అయితే విశ్వగురు స్థానాన్ని తీసుకొని పోయి ప్రపంచానికి ఆదర్శంగా కోవిడ్ పాండమిక్లో నిలబడిందో,
అదేవిధంగా ఈరోజు కూడా ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో కావాలి. ఎందుకంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో జీవో ఒక్కటే ఏమీ చేయలేరు, గవర్నమెంట్ ఒక్కటి. సో ప్రభుత్వానికి కావాలి ఒక ప్రభుత్వేతర సంస్థ కూడా పార్ట్నర్షిప్ కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఏది సాధించలేము, సంఘముగానే సంఘీభావముగానే ముందుకు వెళ్ళి సాధించాలి. లేకపోతే ప్లాన్స్ ఆర్ ప్లెంటీ, రిజల్ట్స్ ఆర్ ఎంటీ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు సన్మానంతో మీది ఆరంభమైంది, ఇది అంతం కాదు. ఇది ఎందుకంటే సమాజం సమస్యను చూపుతుంది, సమస్య పరిష్కారాన్ని వెతుకుతుంది, సన్మానం బాధ్యతను పెంచుతుంది. అది మర్చిపోకూడదు. సన్మానం తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఎక్కువైంది. అటువంటి అమ్మలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. పెదవులకు అందని పదాల అమృత వాక్యం అమ్మ, నీ ఒడిలో నేను తరించాలి నా జన్మ, జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటానమ్మా, అమ్మకు వందనం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.